అదేమిటండి అతను అలా జుట్టు పీక్కుంటున్నాడు? ఏమైంటుంది? అతను సమాధానం చెప్పలేని పొడుపు కథ ఏదో పొడుచుంటుందా అమ్మాయి. ఆ పని మీరే చేయొచ్చుగా. అంటే నన్ను పొడవమంటారా? పొడవండి. రాజు రాణి ఉన్నారు, దేశం కాదు. ఆకులెన్నో ఉన్నాయి, మొక్క కాదు. అక్షరాలెన్నో ఉన్నాయి, పుస్తకం కాదు. సొమ్ములెన్నో ఉన్నాయి, కానీ అంగడి కాదు. ఏమిటి చెప్పండి? అబ్బా, చాలా కష్టమైన వేశారండి. మీరు ఓడిపోయాని ఒప్పుకుంటే నేను విప్పుతాను, కానీ ఒక్క షరతు. ఏమిటిది? మీరు కళ్ళు మూసుకుంటేనే నేను విప్పుతాను. ఓకే, విప్పేస్తున్నా. చేట్ల పేక. నన్ను ఓడించారు కదా, ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను మిమ్మల్ని తప్పకుండా ఓడిస్తాను. చూద్దాం డెఫినెట్ గా. శశిరేఖ కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. నిన్ను వెంటనే కలుసుకోమన్నారు. హలో. ఏమిటండి అర్జెంటుగా రమ్మని కబురు పెడితే నేనేమిటో అనుకున్నాను. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్దామని. ఏమిటి? ఇలా తెలియకుండా నా ఫోటోలు తీశారనా? తెలియకుండా నేను ఫోటోలు మాత్రమే తీశాను, కానీ మీరు మీ కళ్ళతో, మీ మంచితనంతో, మీ సింప్లిసిటీతో నా మనసే దోచుకున్నారు. Yes, I love you. ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి రంభలేని ఇంద్రసభలా తయారు చేశారా నా రెస్టారెంట్ ని. ఎక్కడ నాట్యం రాణి? రాణి నువ్వు లేకపోయేసరికి పారడు ప్యాసింజర్ తో లేచిపోయింది. రంగాజీ, రాణా గారు తమ్మని ప్రకృతి సేవా సదనానికి తీసుకురమ్మన్నారు. ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. పదండి. పోనీ. Sit down. నిజమే, ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల. అందులో ఉండే వాళ్లలో 190 మంది నిజమైన పేషెంట్స్, ఆ మిగతా 10% మంది నా మనుషులు. దీన్ని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్నాను, ఎవ్వరికీ తెలియకుండా. గుడ్ మార్నింగ్ రాణాజీ. ఓ వెల్కమ్ రంగా, వెల్కమ్. మీరు పోయాడు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. నా చేత్తోనే స్వయంగా వాడిని చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు. ఎవడు రాణాజీ? వాడు లోపలికి వెళ్ళకూడదు సార్. వాడిక్కడికి ఎలా వచ్చాడు? పద, పైకి వెళ్దాం. అదేంటయ్యా, ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి? కాదు సార్, ప్రశాంతత కోసం, ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. రంగా, వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య. వాడిక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. నా బ్రీఫ్ కేసులో $1 ఉన్నాయి. నేను ఆ దారి వైపునే వెళ్ళాలి. నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్లించు. ఓకే.
జాకీ కాకి కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు, వాడికి టోకరా కొట్టి పంపించు. అలాగే సారీ సార్, ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు. ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. మీరు ఎవరైనా చూసారా? జర్కిన్స్ లోపలికా? జర్కిన్స్ వచ్చినా జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాతే సార్. అది సారీ, నేనే పొరపాటు పడ్డాను. ఒరే కాకి, వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా. చకా సపో. జాకీ ఎస్ బాస్. వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాను. ఎవరు నువ్వు? ఎవరి గురించి అయితే నువ్వు వెళ్ళిపోయాడా అని అడిగావో ఆ వ్యక్తిని నేనే. వెళ్ళిపోయాడా అని అడిగింది మా కాగ్గాడి గురించి. మీ కాకిగాడు కావు కావును అరవటానికి గొంతు రాక నా కాళ్ళ కిందే ఉన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? జైలు నుంచి విడుదలైన నువ్వు ప్రకృతి సేవా సదనానికి ఎందుకు వెళ్ళావు? జైలు కూడు తిని కడుపు చెడిపోతే టెస్ట్ చేయించుకుందామని. ఆహా. ఆ ప్రకృతాశ్రమాన్ని నడుపుతున్నదెవరు? కడుపులో రోగానికి మందు కోసం వెళ్ళాను గాని దాన్ని ఎవడు నడిపితే మాత్రం నాకెందుకు? చూడు, నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కిన కారు నెంబర్ AAK111. అది రాణా కారు. రాణా కారులో రాణా సదానికి వెళ్ళి నీకు అతనితో ఏ సంబంధం లేదంటే నన్ను నమ్మమంటావా? అది దీన్ని అన్లాక్ చేయాలి. నెంబర్ ఎంత? నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నీకు జ్ఞాపక శక్తి తక్కువైతే నాకు కండరాల శక్తి ఎక్కువ. ఆశ్రమంలో నీకు ఫారిన్ సిగార్స్ కూడా ఇస్తుంటారా? నాకు ఆస్తమా, అందుకిచ్చారు. ఆస్తమా అంటున్నా నువ్వు శాశ్వతంగా జైలు కూడు తింటావు నిజం చెప్పకపోతే. అప్పుడు కడుపులో ఉన్న రోగంతో పాటు ఛాతీల్లో నొప్పి, కండరాల్లో సలుపు, నరాల్లో బలహీనత, రక్తపోటు వగైరా వగైరా చాలా వస్తాయి. ఓహో, కానీ నాకు మరో 2 ఏళ్ల వరకు జైలుకు వెళ్ళాలని లేదే. కానీ నిన్ను పంపగలను అని నేను అనుకుంటున్నానే. ఛాలెంజా? చాణక్య అన్నది నా పేరు. ఛాలెంజ్ చేయటం నా స్టైల్. నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి దుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనక. ఆ? ఆ